కాలుని కన్న బలశాలి అసురులు నీ ఎదుటయ్యే పరాజితులు. అహంకారులకు ఎప్పుడు నీవు గర్వభంగమే చేసేవు. కళ్యాణి భవాని నీవు ఎల్లరకు శుభమొసగేవు. ప్రేమ భావనతో ఒకటిగా నీదే చేసెదరు గుణగానం. జయ జయ ఓం మహిషాసురమర్దిని జయ జగదంబా దుఃఖ నివారిణి. జయ జయ ఓం మహిషాసురమర్దిని జయ జగదంబా దుఃఖ నివారిణి. సతి సాధ్వి నీవు దేవి భవాని బ్రహ్మచారిణి మాతా. శక్తి స్వరూపారుద్రిణి వీవు శూలధారిణి మాతా. మృత్యువు పొందే నీ నుంచేగా జీవనవర ప్రసాదం. ప్రేమ భావనతో ఒకటిగా నీదే చేసెదరు గుణగానం. జయ జయ ఓం మహిషాసురమర్దిని జయ జగదంబా దుఃఖ నివారిణి. జయ జయ ఓం మహిషాసురమర్దిని జయ జగదంబా దుఃఖ నివారిణి. కనులు తెరువని సృష్టంతటిని మేల్కొలిపే ఓ తల్లి. కనులు మూయగా సకల జగత్తిని లాలించి పాలించేవు. కాలానికి తన కాలగమనము తెలిసేది నీ వలనే తల్లి. ప్రేమ భావనతో ఒకటిగా నీదే చేసెదరు గుణగానం. జయ జయ ఓం మహిషాసురమర్దిని జయ జగదంబా దుఃఖ నివారిణి. జయ జయ ఓం మహిషాసురమర్దిని జయ జగదంబా దుఃఖ నివారిణి. అవని అంబరము కాలము సంద్రం వృక్షలతా పాషాణాలు. ప్రేమ భావనతో ఒకటిగా నీదే చేసెదరు గుణగానం. జయ జయ ఓం మహిషాసురమర్దిని జయ జగదంబా దుఃఖ నివారిణి. 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 త్రిదేవీల శక్తులకు ప్రతీక అయిన దుర్గామాత మహిషాసురుని వధించి విశ్వ కళ్యాణమునకు శ్రీకారము చుట్టింది. ఈ సకల జగత్తు పరమశివుని రచనయే. వేరొక విధంగా చెప్పాలంటే ఈ విశ్వము శివశంకరునికి ఇంకా పార్వతీమాతకి ఒక గవ్వలాట వంటిది.
క్రొత్త క్రొత్త కథలు ఉపకథలని సృష్టించేందుకు వారు సదా ఈ ఆటని ఆడుతూనే ఉందురు. ఈ గవ్వలాట వల్లనే నిత్యము అద్భుతము మరియు విచిత్ర సంఘటనల సృష్టి జరుగుతుంది. అటులే ఒకనాడు శివపార్వతులు కైలాసములోని ఒక ఏకాంత స్థలములో వినోదానికై గవ్వలు ఆడుతూ ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇదిగో సత్యం, దీనితో నీ పావు పోయిను. ఏమి యోచిస్తున్నావు దేవి? నీవు పందెం వేయి. తమరనుకుంటున్నది భాగ్యదేవత తమరికే తోడు నిలుస్తుందనా? అవశ్యం. ఈ సౌభాగ్యశాలి అయిన దేవి పార్వతి మా వెంట ఉన్నంత వరకు తప్పక భాగ్యదేవత మా వెంటనే ఉండు. నేను మీ పక్షమును లేను. నా భాగ్యము నా వెంట, ఇక తమరి భాగ్యము. మాకు అర్థమైనది దేవి. నేడు క్రీడయందే నువ్వు మాకు విరోధి వలె మారినావు. కానీ మేమును నిశ్చయం చేసుకుంటుంది, నేడు నిన్ను ఓడించియే తీరదము. పందెం వేయి. 12 12 12 12 12 12 12 12 12. ఇదిగో 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. తమరి మొదటి పావు పోయెను. చూసారా స్వామి, ఇప్పుడు నేను గెలిచినాను. ఇప్పుడు నేను ఇట్లా గెలుచుతూనే ఉండేదను. 12 12 12 12 12 12 12 12 12. మరలా 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రెండవది పోయెను. అరే స్వామి, ఓటమి యొక్క సంకేతం అందినంతనే కోపగించినారు. ఇది నా క్రీడలంటే? నీవు గవ్వలు వేయిచు గెలుచుచుంటివి. ఓసారి వేసి గవ్వలు తిరిగిచ్చి ఉండవలసింది. గెలిచుడి వారెవరో గవ్వలు వారే వేసెదరు. తమరు గెలిచినప్పుడు గవ్వలు నాకెందుకిచ్చినట్లు? తమరే ఎందుకు వేయలేదు? అది మా ఉదారత్వం కనుకనే నీకు అవకాశం ఇచ్చినాం. కానీ నీవు మా ఉదారతను అనుచితంగా వాడుకుంటావు. క్రీడ అందు ఉదారత పనికిరాదు స్వామి. 12 12 12 12 12 12 12 12. మరలా 12. ఇదిగో స్వామి, తమరి మూడవ పావు కూడా పోయెను. నేను గెలిచి తిని, మరి తమరు ఓడిరి. 3 మార్లు నేను తమరిని ఓడించినాను స్వామి. ఇంకా తమరు క్రీడకు సిద్ధమనినా నేను సిద్ధమే. దేవి, నీవు మమ్మలను మోసగించినావు. మోసము చేసి మమ్ము గెలిచినావు. ఇక మేము నీతో ఎప్పుడు క్రీడలో పాల్గొనము. నేను క్రీడాభావనతోనే క్రీడలో పాల్గొన్నాను. కానీ క్రీడ యందు ఈ విధముగా ఉక్రోషపడుట తమరికి శోభస్కరము కాదు స్వామి. ఇసుమంత గెలుపుకే నీలో గర్వము పొంగినది. గర్వముతో ఉన్మత్తురాలవై నీవు పూర్తిగా మరచినావు పతితోటి నీవు ఎటుల ప్రవర్తించవలను అని. అటుల నేను ఏమని అంటుంది స్వామి? అంటే నీవు ఇప్పుడు ఏమంటివో అది కూడా నీకు తెలియదన్నమాట. తప్పు చేయు వారికి వారేమి చేయుచున్నారో అది తప్పు అని తెలిసినా వారెప్పటికీ ఆ తప్పును చెయ్యనే చెయ్యరు. కానీ అజ్ఞానము అహంకారముల భావన వచ్చిన పెదప ఏ ప్రాణికి కూడా తాము చేయుచున్నది తప్పన్న జ్ఞానం ఉండదు. చెప్పండి స్వామి, ఇప్పుడు నా వలన ఎట్టి తప్పు జరిగినది? ఈ క్రీడయందు తమరిపై గెలుపొందుటే నేను చేసిన తప్ప? నా గెలుపుని గురించి చెప్పుట అదేనా నా తప్పు? ఈ సమయమున ఈ విషయమై నీతో చర్చించుట ఉచితమని అనుకో. తమరు వ్యర్థముగా కోపగించుతున్నారు స్వామి. అంటే మేము వ్యర్థముగా పనులు చేయుచున్నామా? నా అభిప్రాయము అది కాదు స్వామి. నీ అభిప్రాయమును బాగా అర్థము చేసుకున్నాం. మమ్ము ఊరడించే ప్రయత్నం చేయకు. పతి మనసుకి ఊరటనిచ్చే అధికారము మరి పత్నిదేగును కదా స్వామి. ఇక జగతికంతా తెలుసు నేను తమరి పత్నిని అని. చాలు చాలు. ఈ సమయమున మేము ఇక నీ మధుర వాక్కులు వినలేము. మాకు నీ యొక్క తోడు కూడా అవసరము లేదు. మీకు నా తోడు యొక్క ఆవశ్యకత లేదా? అయితే నేను ఈ క్షణమే కైలాసమును విడిచి అన్య ప్రదేశము వెళ్ళిపోయేదను.
ఇక తమరు నన్ను వెదికే యత్నము చేయవద్దు. నీవు ఆనందముగా వెళ్ళవచ్చు. మేము పూర్వము నీవు లేకుండా ఉన్నాము కదా. నీకు బహుబాగా తెలియను రెచ్చగొట్టడి మాటలు వినుట మా స్వభావము కాదు అని. పైగా ఇంతకాలముగా నీతో ఉండి మేము మా స్వతంత్రమును కోల్పోయినాం. మంచిదే యగును. నీవు వెళ్ళిన పిదప మేము మరలా స్వతంత్రులమయ్యేదాం. స్వామి, పార్వతి, ఈ విధముగా కైలాసముతో బంధము తెంచుకొని వచ్చివేయుట ఉచితమేనా? నీకు పుత్ర సమానమైన నంది ఇంకా ప్రమదగణముల గూర్చి యోచన అన్నదే రాలేదా నీకు? నీవు అతట లేకుంటే వారి పరిస్థితి ఏమగును? ఇప్పుడు కైలాసమును విడిచి వచ్చేసినాను. తిరిగి వెనుకకు ఎటులు వెళ్ళగలను? నంది ఇతర ప్రమదగణముల గూర్చి యోచించుటకు నాకేమీ ఆవశ్యకత ఉన్నది? వారి గూర్చి యోచించుటకు శివశంకరులు కైలాసమునందే ఉన్నారు కదా. కాని సమస్య ఏమనినా నీవిప్పుడు ఎచ్చటికి వెళ్ళదవు? ఇంకెచ్చటికి పితృదేవులు హిమాలయరాజు శరణులోనికి. వద్దు వద్దు వద్దు, అచ్చటికి వెళ్ళను. అచ్చటికి వెళ్ళినచో వారికి బాధ కలుగలదు. అప్పుడు వారు స్వామి వద్దకు తిరిగి వెళ్ళమని చెప్పదరు. వద్దు, నేను అచ్చటికి వెళ్ళను. అయినా ఎచ్చటికి వెళ్ళదవు? ఏదైనా అజ్ఞాత స్థలమునకు. అచ్చట ఎవరూ నా గురించి తెలుసుకోకూడదు. కానీ శివుడు అంతర్యామి కదా. నీవు వారి నుండి ఎటులు తాగగలవు? వారు తప్పక తెలుసుకొనగలరు నీవు ఎచ్చటనున్నది. తెలుసుకొనని నేను కూడా దృఢముగా నిశ్చయించుకున్నాను. నేను ఈ మారు అంత సులభముగా కైలాసమునకు తిరిగి వెళ్ళను. వారు నన్ను ఒప్పించలేక అలసిపోయేదరు. నేను తిరిగి వెళ్ళను. నేను కైలాసము తిరిగి వెళ్ళను. నువ్వు యాడ్ నుంచి వచ్చినావు? నా పేరు పరతమ్మ. ఈడ నుంచి కూసంత దూరం హిమవగమన్లో ఉంటాను. నా పెనివిటి కూసంత సిరగ్గా మాట్లాడు. నా కోపం వచ్చి ఇడికి వచ్చేసినాను. మరి నేను మీతోటి ఉండచ్చేటి? ఉండనిద్దాం. నీలాంటి సక్కరి సుక్కని ఓరు కాదనంటారేటి? నీ పెనిమిటి వచ్చినా కూడా వెనక్కి వెళ్ళ మాకు ఏటి, మా అన్నిని దాసేస్తాంలే. పర్తమ్మ, ఉయ్యాలుగుతావా? వద్దొద్దు, పర్లేదు, దా దా. రాయే, నువ్వు కూడా నాతో పాటు కూర్చో. వద్దొద్దు, నాకు భయం వేస్తుంది. అరే కూకోమంటుంటే దా కూకో. ఉయ్యాలుగటంలో పర్వతమ్మ మంచి చతురాలే. ఉయ్యాలుగటంలో శత్రురాలైతే ఎవ్వరాల్లో ఇంకెంత శత్రురాలు కదా. ఏటో పర్వతమ్మా? అదేటంటే మా ఊరు ఇమ్మవాలో ఎప్పుడు ఆడుతూనే ఉంటాం. ఓర్తో ఆడతావేటి? నీ మావతో గానినా?
అయితే నేను ఈ క్షణమే కైలాసమును విడిచి అన్య ప్రదేశము వెళ్ళిపోయేదను. ఇక తమరు నన్ను వెదికే యత్నము చేయవద్దు. అయితే నేను ఈ క్షణమే కైలాసమును విడిచి అన్య ప్రదేశము వెళ్ళిపోయేదను. ఇక తమరు నన్ను వెదికే యత్నము చేయవద్దు. నందన్న పరమశివులు వెత చెందుతున్నారు. వ్యధ నేను పడుతున్నాను. మాతా పార్వతి ఏమీ చెప్పకుండానే ఎక్కడికి వెళ్ళారో ఏమో. పరమశివులకు తెలిసే ఉండును. అవశ్యము తెలిసి ఉండును. కానీ వారు స్వయంగా ఎంతో వ్యధతో ఉన్నారు. దీనికి కారణము కేవలం నీవే అడగగలవు. వెళ్ళు వెళ్ళు నందన్న. జై శివశంకర, జై మాతా పార్వతి. కనులు తెరవండి పరమశివ. ఇక మాకు చెప్పండి, తమరింత వ్యధతో ఎందుకున్నారు? మాత పార్వతి ఎక్కడున్నారు?